యొక్క కార్యం యొక్క ప్రారంభం వందే మాత్రం తోటి ప్రారంభమవుతుంది. సామూహికంగా పాడవలసిందిగా మనవి. ఈ యొక్క కార్యక్రమంకు గుర్రం అంజనీ దేవి గారు, అపర్ణ గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్ వందే మాత్రం పాడతారు. నమస్తే. పూర్తి వందే మాతర గీతం పాడబోతున్నాము. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం సుప్రజ్యోత్స్నాం పులకితయామినీ పుల్లకుసుమిత భ్రమదళశోభినీం సుహాసినీం సుమధురభాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం. కోటి కోటి కంఠం కలకల నినాదకరాలే కోటి కోటి భుజైన్ धृत खर खर वाले अबला किनो माये तो गले बहुबलधारिणीं नमामि तारिणीं त्रिपुदलवारिणीं मातरं वन्दे मातरं. तुमि विद्या तुमि धर्मा तुमि हृदि तुमि मर्मा त्वं हि प्राणा शरीरे बाहुते तुमि मा शक्तिं हृदये तुमि मा भक्ति तोमारै प्रतिमा गणि मंदिरे मातरं वन्दे मातरं. त्वं हि दुर्गा दश प्रहरणधारिणीं कमला कमलदल विहारिणीं वाणी विद्यादायिनीं नमामि त्वां नमामि कमलां अमलां नतुलां सुजलां सुफलां मातरं वन्दे मातरं. श्यामलां सरलां सुस्मितां भूषितां धरणीं धरणीं मातरं वन्दे मातरं वन्दे मातरं वन्दे मातरं. भारत माता की, भारत माता की. రాష్ట్ర కార్యవర్గం యొక్క సమావేశం ప్రారంభమవుతున్నది. ఈ యొక్క కార్యక్రమాన్ని మన రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న
పెద్దలు మన రాష్ట్ర సహ ఇన్ఛార్జ్ అయినటువంటి జాతీయ కార్యదర్శి గారు, అదేవిధంగా మరొక జాతీయ కార్యదర్శి యూపీకి సహ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ సత్యకుమార్ గారు, మన జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు, వేదిక మీదున్న ఎమ్మెల్సీలైనటువంటి శ్రీ మాధవ్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫ్లోర్ లీడర్, మరొక ఎమ్మెల్సీ శ్రీ వాకాటి నారాయణ రెడ్డి గారు, వేదిక మీదున్న రాష్ట్ర ఉపాధ్యక్షులు కార్యదర్శులు మోర్చాల యొక్క జాతీయ పదాధికారులు, రాష్ట్ర కార్యవర్గానికి విచ్చేసినటువంటి సోదరి సోదరీమణులారా, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమావేశం ద్వారా ఈ సింహపూర్లో జరుగుతున్నటువంటి సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం యొక్క జన విరోధి అన్ని పక్షాలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా జన విరోధి కార్యక్రమాలు నిర్వర్తిస్తుంది, ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వర్తిస్తుంది. మనం సింహపూర్ నుంచి శంకారావాన్ని పూరించాలి. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా హిందూ వ్యతిరేక చర్యలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం యోజనాబద్ధంగా హిందూ వ్యతిరేక చర్యల్ని ఆంధ్ర రాష్ట్రంలో ప్రధాన ఎజెండాగా స్వీకరించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం యోజనాబద్ధమైనటువంటి ఆలోచనలో మనం గమనించినట్లయితే దేశంలో ఇప్పటి వరకు ఫాస్టర్స్కి శాలరీస్ ఇవ్వడం, ప్రజాధనాన్ని ఇవ్వడం కానీ, చర్చలు ప్రభుత్వమే నిర్మాణం చేయడం కానీ, ఈ అంశాల్ని ప్రభుత్వం తీసుకున్న తరువాత రాష్ట్రంలో ప్రభుత్వం యొక్క సైకాలజీ, ప్రభుత్వం యొక్క ఆలోచన ప్రజలకి నిగూఢంగా అర్థమైన సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయం మీద దాడులు ప్రారంభమైనాయి. ఈ రాష్ట్రంలో హిందూ దేవాలయాల మీద దాడులు ప్రారంభించడానికి కారణం ప్రధానంగా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ దీన్ని గమనించి తూర్పుగోదావరి జిల్లాలో రథ దగ్ధాన్ని కానీ, విజయనగరం జిల్లాలో రాముడి శిరచ్ఛేదనం కానీ పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఉద్యమించింది. తిరుపతిలో 5,000 కోట్ల నిధులని బ్యాంకులోంచి డ్రా చేసి దాన్ని తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేసింది. దాన్ని కూడా మనం తీవ్రంగా వ్యతిరేకించాం. తిరుపతిలో ఒక దేవాలయాన్ని మెడ్రాస్లో టీటీడీకి సంబంధించిన దేవాలయాన్ని వేలం వేయాలని ప్రయత్నం చేశారు. బీజేపీ ఉద్యమం చేసింది. ఆదినారాయణ రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నా.
అదేవిధంగా మనం తిరుపతి నుంచి అలిపిరి నుంచి మనం పాదయాత్ర చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేశాం. టిప్పు సుల్తాన్ విగ్రహం దగ్గర నుంచి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరులో ఆత్మకూరు సంఘటన, మన అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం, ముస్లింలు చంపే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం నిర్లిప్తతగా వ్యవహరించి మన అధ్యక్షుడి మీదే కేసు పెట్టే విధానం, వీటన్నిటి మీద కూడా మనం పోరాటం సాగిస్తున్నాం. కొన్ని విషయాల్లో టీటీడీ వంద మంది సభ్యులు నియమించే ప్రయత్నం చేశారు. దాన్ని కోర్టు ద్వారా మనం వ్యతిరేకించాం. అది నిలుపుదల చేయడం జరిగింది. ఈ విధంగా ఈ మధ్యకాలంలో తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి సంబంధించిన కొన్ని వారికి నిత్యం జరిగేటువంటి కొన్ని కార్యక్రమాలు నిలుపుదల చేశారు. ఎందుకు నిలుపుదల చేశారని మనం పరిశీలన చేసినట్లయితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు తిరుపతి చరిత్రలో వెంకటేశ్వర స్వామి ఆవిర్భవించిన తర్వాత ఇలాంటి కార్యక్రమాల్ని సహజంగా ఏ ప్రభుత్వం కూడా తీసుకోలేదు. నిత్యం జరిగేటువంటి కార్యక్రమాలు వారికి ప్రీతిపాత్రమైనవి. వెంకటేశ్వర స్వామికి ఎప్పుడూ ఆ కార్యక్రమాలు నిరంతరం జరగడం మూలంగానే ఈవేళ ఆ ప్రాశస్త్యం మూలంగా ప్రతి భక్తుడు అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి నిర్మాణం అవుతున్న సందర్భంలో దాన్ని నిలుపుదల చేయడం ఈ ప్రభుత్వానికి హిందూ మనోభావాలను కించపరచాలి, అవగాహన లేనటువంటి పరిస్థితిగా నేను గమనిస్తున్నాను. ఈ సమావేశం నుంచి వెంటనే వాటిని పునరుద్ధరించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఇది వెంకటేశ్వర స్వామిని భక్తులు హృదయం గాయపరిచే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు. మనం టిప్పు సుల్తాన్ విషయంలో, జిన్నా విషయంలో, కర్నూలులో జరిగినటువంటి అంశంలో, శ్రీశైలంలో జరిగినటువంటి అంశంలో, శ్రీశైలంలో ఈవేళ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, రజాక్ కానీ అతని బంధువు కానీ ఈవేళ ఎమ్మెల్యే ప్రోత్సహించడం, కాకినాడలో జేఎన్టీ కాలేజీలో వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు, ఆ ఎమ్మెల్యే బీజేపీని హెచ్చరించినటువంటి తీరు, ఇవన్నీ మనం గమనిస్తే ఈ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానం, జన విరోధి. హిందూ వ్యతిరేక విధానం అంటే మహిళల మీద దాడులు. 80% హిందువులు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. ఇది జన విరోధి అనాలా? మహిళల మీద ప్రతిరోజు కూడా అఘాయిత్యం జరిగేటువంటి పరిస్థితి. యువకుల మీద ఉద్యోగాలు ఇస్తానని ఇప్పటి వరకు పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు, ఇంజనీర్స్ ఎంతో కాలం నుంచి వాళ్ళు శిక్షణ తీసుకున్నారు, ఇరిగేషన్లో ఉద్యోగాలు వస్తాయని, అలానే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశపడి లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎవరికి కూడా ఉద్యోగాలు లేవు, రిక్రూట్మెంట్ అనేటువంటి ఆలోచన లేకుండా చేసింది ప్రభుత్వం. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల రిక్రూట్మెంట్ చేయని మూలంగా పోలీసుల మీద విపరీతమైనటువంటి ఒత్తిడి. వాస్తవంగా పోలీసులు మార్నింగ్ 9 గంటలకు పెడితే మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి వచ్చి గంట కూడా రెస్ట్ తీసుకోకుండా మరలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి రాత్రి 10 గంటల వరకు ఉండి మళ్ళా నైట్ రౌండ్స్ వేసి పోలీస్ అనేటువంటి వ్యక్తికి జనరల్ పబ్లిక్తో
ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు లేని మూలంగా సహజంగా వాళ్ళ ప్రవృత్తి కూడా ఇబ్బందికరమైనటువంటి ప్రవృత్తి, ఇంటిలో కూడా వాళ్ళ వ్యవహార శైలి ఆ విధంగా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో పోలీసులకు సెలవిస్తా అన్నాడు. సెలవు మాట అటుంచి రిక్రూట్మెంట్ లేని మూలంగా పోలీసులు విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ విధంగా నేను 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాను, వాళ్ళని ఇప్పటి వరకు పర్మనెంట్ చేయలేదు విలేజ్ సెక్రటరేట్ వ్యవస్థలో. ఆ విధంగా ఉద్యోగాలు ఇస్తానని యువతకి విరోధి అయినటువంటి లక్షణంతో ఈ ప్రభుత్వం పెడుతుంది. మహిళల మీద ఎన్ని రకాలైనటువంటి చర్యలు ఈ మధ్యకాలంలో, హాస్పిటల్లోనే దాడి, రైల్వే స్టేషన్లో దాడి, అనేక దాడులు. ప్రధానంగా మనం ఆలోచిస్తే ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ప్రభుత్వం అంటే భయం ఉందా, భక్తి ఉందా? అందుకే మనం ఇలాంటి దాడులు జరగడానికి ప్రధానమైనటువంటి కారణం పాలించే పక్షం మీద భయం లేకపోవడం, ప్రేమ లేకపోవడం, అభిమానం లేకపోవడం. ఇలాంటి కార్యక్రమాలు యూపీలో జరుగుతుంటే మన ముఖ్యమంత్రి ఏ విధంగా వ్యవహరిస్తున్నారు? అలాంటి కఠినమైనటువంటి ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి అవసరమైనటువంటి విషయాన్ని ఈ సమావేశం ద్వారా మన ప్రధానికానికి తెలియజేయవలసినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను. రైతులకు కావచ్చు, రైతులు ఈ రాష్ట్రంలో మిల్లర్లు, దళారులు దోపిడీ చేస్తున్నారు. 1000 రూపాయల నుంచి 1200కి ధాన్యం కొంటున్నారు. కారణం రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయానికి వాళ్ళకి డబ్బు ఇవ్వకుండా ఎఫ్సిఐ కొంటే 24 అవర్స్లో డబ్బు ఇస్తారు. 24 అవర్స్లో డబ్బు ఇచ్చేటువంటి విధానాన్ని కాదని మేమే పర్చేజ్ చేస్తామని కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని 3 నెలల వరకు రైతుకి డబ్బు ఇవ్వకపోయిన మూలంగా మిల్లర్ని ప్రోత్సహించడం, రైతుకి 3 నెలల దాకా డబ్బు ఇవ్వకపోతే కాంట్రాక్ట్ పొజిషన్లో రైతులు బ్రోకర్ని, మిల్లర్ని ఆశ్రయించేటువంటి పరిస్థితి. ఆ విధంగా ప్రతి రైతు అనాదిగా 2 నుంచి 400 నష్టపోయేటువంటి పరిస్థితి. కొన్ని వేల కోట్లు కుంభకోణం ఇది. అలాగే బియ్యం, డిపోలో ఇచ్చే బియ్యం నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రభుత్వానికి 38 రూపాయల 40 పైసలు ఖర్చు చేస్తున్నారు, కలెక్ట్ చేస్తున్నారు మన దగ్గర నుంచి. నేను నెల్లూరులో గమనించాను. నెల్లూరులో మసూరు బియ్యం 30 రూపాయలకి అమ్మబడిన బోర్డు నేను చూశాను. 30 రూపాయలకి మసూరు బియ్యం నెల్లూరులో అమ్ముతుంటే అమ్మడానికి అవకాశం ఉంది. 38 రూపాయల 40 పైసలు మన దగ్గర తీసుకున్న సందర్భంలో ఎందుకు అమ్మే బియ్యం ఇస్తున్నారు? ఎందుకు వండుకోవడానికి ఉపయోగపడిన బియ్యం ఇస్తున్నారు? దీనికి మళ్ళా షార్ట్కట్స్, మేము సన్న బియ్యం ఇస్తున్నామని ఒక బోగస్ని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. అంటే 38 రూపాయలకి మసూరి బియ్యం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి తీరాలి. ఈ సమావేశం ద్వారా మనం డిమాండ్ చేస్తున్నాం. ఆ రైతుకి 15 రోజుల్లో ధాన్యం ధరని ఇవ్వాలి, కొన్న ధరని ఇవ్వాలి. అదేవిధంగా 1460 రూపాయలకు మాత్రమే కొనాలి ఈ ప్రభుత్వం. ఒక విధంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏవైతే కార్డులకు బియ్యం ఇస్తున్నారో మీరు నాణ్యమైనటువంటి బియ్యాన్ని తీసుకోండి.
ఎందుకు వడ్లు పెట్లు ఉన్న బియ్యాన్ని మీరు తీసుకుంటున్నారు 38 రూపాయలు 40 పైసలకి? ఇది ఒక పెద్ద కుంభకోణం. అలానే బయట మార్కెట్లో బియ్యాన్ని 55 రూపాయలకి 52 రూపాయలకి అమ్ముతున్నారు. ఆ బియ్యం 40 రూపాయలు మాత్రమే, 42 రూపాయలు మాత్రమే. ఈ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం త్రిముఖంగా అటు ప్రజల్ని, ఇటు సామాన్య ప్రజల్ని, వైట్ కార్డు హోల్డర్స్ ని, అటు రైతుని మోసం చేసేటువంటి ప్రక్రియ. ఒక ఎమ్మెల్యే తండ్రి, కాకినాడ ఎమ్మెల్యే తండ్రి, మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఆయన ఇవాళ సివిల్ సప్లై కమిషన్ చైర్మన్ గా పెట్టాడు. నేను చెప్పిన ఈ 3 విధానాలకి కారణం అతనే. గత ప్రభుత్వాల్లో కూడా ఇవి జరిగినాయి. ఈ ప్రభుత్వంలో తారాస్థాయికి వెళ్ళిపోయినాయి. బియ్యాన్ని కలెక్ట్ చేయడం, అవే బియ్యాన్ని మళ్ళా డిపోలో ఇవ్వడం, రీమిల్లింగ్ చేయడం, మిల్లర్స్ రీమిల్లింగ్ ఉపయోగపడడం, ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడం, అనేక అవకతవకలకు పాల్పడుతూ ఇది ఒక పెద్ద కుంభకోణంగా మార్చేసేటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. అలానే ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ, ఎంప్లాయీస్ విషయంలో కానీ కర్కశంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. జన విరోధిలో ఎంప్లాయీస్, వాళ్ళ మీద కేసులు పెట్టడం, టీచర్ల మీద కేసులు పెట్టడం, టీచర్లకు సెలవులు ఇచ్చే విషయంలో ఇబ్బంది పెట్టడం, అనేక రకాల దుశ్చర్యలకి ఈ ప్రభుత్వం పాల్పడేటువంటి విషయం. మనం డీజిల్కి 2 సార్లు రేట్లు తగ్గించాం. కానీ 2 సార్లు రేట్లు తగ్గిస్తే, మన రాష్ట్ర ప్రభుత్వాలు రేట్లు తగ్గిస్తే, ఈ ప్రభుత్వం ఒక్కసారి కూడా రేట్లు తగ్గించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడు, కొంతమంది మంత్రులు మాట్లాడతారు, అబద్ధాలను ప్రచారం చేస్తారు. బీజేపీ ప్రభుత్వాలు రేట్లు తగ్గించలేదని ప్రెస్లో చెప్తారు. డైరెక్ట్ గా రమ్మని దమ్ముంటే రండి చర్చిద్దామంటే ఒక్క మంత్రి కూడా నోరు ఎప్పుడు. అబద్ధాల కోర్లు, దగా కోర్లు ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, పాలక పక్షం ముఖ్యమంత్రి వీళ్ళ ప్రోత్సహించడం, బీజేపీ మీద అబద్ధాలను ప్రచారం చేయడం. 2 నెలల నుంచి మోడీ గారు 2వ సందర్భంలో ఇచ్చే బియ్యాన్ని 2 నెలల నుంచి ఇవ్వడం మానేశారు. ఏప్రిల్లో ఇవ్వలేదు, మేలో ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వడం లేదంటే ఫస్ట్ నెలలో చెప్పారు, 2వ నెలలో అడ్జస్ట్ చేస్తామని చెప్పారు. ఈ మధ్యకాలంలో సివిల్ సప్లై కమిషనర్తో మాట్లాడితే కేంద్రం ఇవ్వడం లేదని చెప్పారు. కేంద్రంలో ఎంక్వైరీ చేసి కనుక్కుంటే మా దగ్గర 14 లక్షల టన్నులు బియ్యం ఉన్నాయి. మన రాజ్యసభ సభ్యులు ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీలో చెప్తే వెంటనే మంత్రి ఉలిక్కుపడి గడపకి కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారు ఈ బియ్యం ఇవ్వడం లేదని కింద ప్రచారం చేస్తూ, గత ప్రభుత్వం ఏ విధంగా అయితే మనం అన్పాపులర్ చేయడానికి ట్రై చేసిందో నిగూఢంగా ఈ ప్రభుత్వం కూడా అదే ప్రయత్నం చేస్తుంది. ప్రెస్ మీట్ పెట్టగానే వెంటనే మంత్రి భుజాలు తడుకున్నాడు. మీరు 86 లక్షల కార్డుకే మీరు ఇస్తున్నారు, సగం భోజనం పెడుతున్నారు. నేను అడుగుతున్నా ఈ మంత్రిని, ఈ 2 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఇచ్చారు మీరు బియ్యం? ఏ రకంగా మీరు బియ్యం ఇచ్చారు ఈ 2 సంవత్సరాల నుంచి? ఇప్పుడే గుర్తొచ్చిందా? సగం భోజనం పెడుతున్నామని ఇప్పుడే గుర్తొచ్చిందా? ఇది కూడా ఒక పెద్ద కుంభకోణం. రాబోయేటువంటి రోజుల్లో దీన్ని కూడా వెలుగులోకి తీసుకొస్తాం. ఎవరైతే ఒక జిల్లా కలెక్టర్ ఉంది, గతంలో సివిల్ సప్లై కమిషనర్, ఆమె అనేక అవకతవకలకు పాల్పడ్డారు ఈ బియ్యం మిల్లర్స్ విషయంలో. ఆమె ఈ చైర్మన్ కి ముద్దు బిడ్డ.
సివిల్ సప్లై చైర్మన్కి ముద్దుపడ్డా ఈ ప్రభుత్వానికి గుణపాలతో అవినీతి గురించి తవ్వడానికి చాలా కష్టం, బుల్డోజర్లు కావాలి. ఈ ప్రభుత్వం అవినీతి చాలా యోజనాబద్ధంగా జరుగుతుంది. దీన్ని వెలికి తీసేటువంటి ఆలోచన, అవకాశం, అవగాహన ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. మనం రాజకీయాలు చెయ్యం. ప్రజారంజకమైనటువంటి ఆలోచనలు, వాళ్ళ నష్టాలు మనం సమగ్రంగా అధ్యయనం చేసేటువంటి ఆలోచనలు ఉన్నాయి. నేను బియ్యం గురించి, రైతు గురించి, 3 కోట్ల మంది ప్రజల గురించి మన ఆలోచన. ఆ విధంగా విజయనగరం జిల్లాలో పెద్ద కుంభకోణం జరిగింది. కోట్ల రూపాయలు రైతుల పేరును పెట్టి ధాన్యం కొనకుండా కొన్నామని డబ్బులు డ్రా చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో మనం చూస్తున్నాం. మనం అనేక విషయాల్లో పెట్రోల్, డీజిల్ ఏదైతే ఉందో మన ఉద్యమానికి సిద్ధం కావాలి. రాష్ట్రంలో సమగ్రమైనటువంటి అభివృద్ధి ఎక్కడా కూడా మనకు కనపడడం లేదు. నేను జన విరోధి అన్నాను. ఈ రాష్ట్రంలో సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ సముద్ర తీర ప్రాంతంలో లక్షల మంది ఫిషర్మెన్స్ ఉన్నారు. నరేంద్ర మోడీ 14న అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసర్ని గుజరాత్లో పెట్టి అక్కడ ఉన్నటువంటి ఫిషర్మెన్స్కి అందరూ కూడా న్యాయం జరగాలని భారతదేశ వ్యాప్తంగా ఒక స్కీమ్ పెట్టి ఎక్కడైతే ఫిషర్మెన్స్ ఉంటారో ఆ ప్రభుత్వాలు అక్కడ బర్త్స్ కట్టండి అని 14 బర్త్స్ కట్టారు గుజరాత్లో. మన రాష్ట్రంలో ఒక్క బర్త్ కూడా కట్టలే. 900 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, ఒక్క బర్త్ కట్టలే. చంద్రబాబు నాయుడు బర్త్కి నాకు 1000 కోట్లు కావాలని నరేంద్ర మోడీ గారు యాక్సెప్ట్ చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి మత్స్యకారులు గుజరాత్, మద్రాసు వెళ్తున్నారు. వెళుతుంటే వాళ్ళు పాకిస్తాన్కి దొరికిపోయారు. కారణం ఎందుకు పెడుతున్నారు? మన దగ్గర బర్తులు లేక. మన దగ్గర బర్తులుంటే 200 రూపాయల కేజీ చేపల్ని 500 రూపాయలు అమ్మడానికి అవకాశం ఉంది. ఈ బర్తలు కట్టే పరిస్థితి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఉండగా అనేకమైన సందర్భాల్లో నేను హౌస్లో మాట్లాడితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫిషరీస్ బడ్జెట్, మంత్రి యొక్క బడ్జెట్ 150 కోట్లు మాత్రమే, గతంలో 90 కోట్లు. బర్తులు కట్టాలంటే మనం 500 కోట్లలో 60% ఇస్తాం. రాష్ట్ర ప్రభుత్వం 40% పెట్టాలి. కానీ 150 కోట్లు మాత్రమే బడ్జెట్. బర్తలు కట్టడం లేదు. ఆర్భాటంగా ప్రారంభించారు కొన్ని చోట్ల. మనం 60% ఇవ్వడానికి సిద్ధపడ్డాం. వాళ్ళు 40% పెట్టలేక నబాబ్ లోనికి వెళ్ళారు. అది కూడా సరిగ్గా ముందుకు సాగడం లేదు. ఇలా వర్గాల వారీగా వివిధ రకాల వృత్తుల్లో ఉన్నటువంటి వ్యక్తులని, కమ్యూనిటీస్ని ఆధారంగా మనం ఇవాళ ఉద్యమాలు చేస్తున్నాం. ఏదైతే చేనేత కార్మికులు తీవ్రమైనటువంటి నష్టాల్లో ఉన్నారు, ఇవాళ వాళ్ళకి బకాయిలు ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా మనం పోలవరం, రాష్ట్రంలో ముఖ్యమంత్రులు పోలవరం మనం 55,000 కోట్లు ఇస్తే ఆ పోలవరంలో తినేయాలి. ఈ ముఖ్యమంత్రి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా పోలవరాన్ని, మన ప్రధానమంత్రి కూడా చెప్పారు ఏటీఎం పోలవరం అని, దాన్ని
సమర్థించాడు ఈ ముఖ్యమంత్రి. 20,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు అదనంగా తీసుకుంటున్నాడు అని ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా జంగారెడ్డిగూడెం వెళ్ళి పెద్ద బహిరంగ సభలో మాట్లాడాడు. ఒక బుక్ వేశారు, ఆ బుక్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఆవేళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ చంద్రబాబు నాయుడు దిగిపోయిన సందర్భంలో ఆయన ఇంట్లో వాళ్ళ గోర్ఖానే ఎవరైతే 55,000 కోట్ల బడ్జెట్ని తయారు చేశారో అతనింట్లో గోర్ఖా చాలా డబ్బుని తీసుకున్నాడు. కంప్లైంట్ ఇచ్చుకోవడానికి కూడా అవకాశం లేదు ఆ అధికారికి. అలాంటి అధికారిని వీళ్ళు తొలగించారు. ఇప్పుడు అదే అధికారిని మరలా వేసుకున్నారు వీళ్ళు. అవినీతిలో తల్లి పిల్లలు లాంటి వాళ్ళ కవల పిల్లలని నేను అనేకమైన సందర్భాల్లో చెప్తున్నాను. ఈ విధంగా పోలవరంలో డబ్బు తింటూ పోలవరం మనం పూర్తి చేస్తూ ఉంటే, పోలవరంలో నిర్వాసితులకి ఇల్లు కట్టుతూ ఉంటే, ఈవేళ ఉత్తరాంధ్ర జిల్లాల్లో వంశధారికి 120 కోట్లు ఇస్తే చాలు. అక్కడ నిర్వాసితులకు ఒక 15-20 కోట్లు ఇస్తే చాలు. మడ్డు వలసకు కానీ విజయనగరంలో ఉన్నటువంటి ప్రాజెక్టు కానీ పిల్ల కాలువలు, తోటపల్లికి పిల్ల కాలువలు తవ్వితే చాలు. ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు. 30 లక్షల రూపాయలు అనకాపల్లిలో చిన్న చిన్న పనులు కూడా, మరమ్మతులు కూడా చేయలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉంటే, మనం ఉద్యమం చేసిన తర్వాత కదలికలకు ప్రారంభమైనవి. మాట్లాడితే పోలవరం పోలవరం పోలవరం, హంద్రీనివా లేదు, గాలేరి నగర్ లేదు, తెలుగు గంగ లేదు, సమాంతర కాలువ లేదు, అలుగు లేదు. రాయలసీమ జిల్లాలు ఈవేళ నికర జలాలు లేకుండా ఎంతో అనాథలుగా ఈ ప్రభుత్వాలు వదిలేసిన ఈ 2 ప్రాంతాలను కూడా భారతీయ జనతా పార్టీ ఒక్కటి మాత్రమే రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జిల్లాలను కానీ రాయలసీమ జిల్లాలను కానీ వాళ్ళని సంరక్షించే బాధ్యతని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ స్వీకరించడం జరిగింది. ఆ విధంగానే మనం ఉద్యమం చేశాం. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఒక ప్రతిపక్షంగా ఒక విజయాన్ని సాధించింది. ఒకటి కాదు, అనేక విజయాలు సాధించాం. టిప్పు సుల్తాన్ విషయం కావచ్చు, టీటీడీ విషయాలు కావచ్చు, హిందూ దేవాలయాల మీద దాడులు కావచ్చు, వీటినన్నింటినీ కూడా నిలుపుదల చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇది నిజమైన ప్రతిపక్షంగా ఆంధ్ర రాష్ట్రంలో వ్యవహరిస్తూ ముందుకు వెడుతుంది. రాయలసీమ యాత్రను కూడా చేస్తాం, రాయలసీమలో కూడా విజయాన్ని సాధిస్తాం. మనం గమనిస్తున్నది ఆంధ్ర రాష్ట్రంలో నిర్వాసితులంటే పోలవరం మాత్రమే అనే అభిప్రాయం మనందరికి కూడా కలుగు చేశారు. కానీ నిర్వాసితులు బద్వేల్లో ఉన్నారు. 15-20 సంవత్సరాల నుంచి నిర్వాసితులు బద్వేల్లో ఉన్నారు. నందికొట్కూరులో 15 సంవత్సరాల నుంచి నిర్వాసితులు ఉన్నారు. వంశధారలో నిర్వాసితులు ఉన్నారు. బొట్టు వలసలో నిర్వాసితులు ఉన్నారు. పట్టువర్ధనం విలేజ్కి వెళ్ళాం మొన్న. ప్రాజెక్టు పక్కన 3,000 కుటుంబాలు. ఆ గ్రామాన్ని రెవెన్యూ మ్యాప్లో తీశారు. వాళ్ళకి ఇల్లు ఇవ్వరు, అక్కడ రోడ్లు వేయరు, అక్కడ నీళ్లు లేవు. అంటే పోలవరంలోనే నిర్వాసితులు ఉన్నారు, వంశధారలో ఉన్నారు. కానీ ఇవి వెలుగులోకి రావు. దీన్ని భారతీయ జనతా పార్టీ వెలుగులోకి తీసుకొచ్చింది.
ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆంధ్ర రాష్ట్రంలో ఈ అంశాలను వెలుగులోకి తీసుకొచ్చింది. దీని మీద ఉద్యమం చేస్తున్న పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈ ప్రభుత్వం మనం ఆలోచన చేస్తే విధ్వంసాలు సృష్టించడంలో ఆరితేరినటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం యొక్క తప్పిదనం మూలంగా ఈవేళ ప్రజలు కోనసీమలో అట్టుడికి పోయే పరిస్థితి ఏర్పడింది. ఎందుకు వచ్చింది? అనేక జిల్లాల్లో ప్రకటించినప్పుడు రానటువంటి ఉద్యమం కోనసీమలో ఎందుకు వచ్చింది? ఈ ప్రభుత్వం యొక్క తప్పిదనం మూలంగా వచ్చింది. అంబేద్కర్ అంటే మనకు పూర్తి విశ్వాసం ఉంది. అంబేద్కర్కి పంచి తీర్థాలు కట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అంబేద్కర్ రాజ్యాంగం మూలంగానే నేను ప్రధానమంత్రిని అయ్యానని, నాకు అంబేద్కర్ స్ఫూర్తిని మన ప్రధానమంత్రి ప్రకటించడం జరిగింది. దాని బాటలోనే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ కూడా నడుతుంది. అయితే మీరు మీ ఆలోచనలు ఏదైతే నేను చెప్పానో, మీ ఆలోచనలు, మీరు పాస్టర్లకు శాలరీస్ ఇస్తే గుళ్ళ మీద దాడి జరిగితే కుయుక్తులు, ఇలాంటి ఆలోచనలు మీ పందాలో ఉన్నాయి. ఒక మంత్రి ఇంటిని దగ్ధం చేయడాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. అతను ఒక ఎస్సీ మంత్రి. అయితే ఎస్సీ మంత్రి ఇల్లు దగ్ధమైతే ఈ ప్రభుత్వం 9 గంటల వరకు ఫైర్ ఇంజిన్ అక్కడ పంపించలేదండి. ఎంత హీనమైన స్థితిలో ఉన్నదో. ఈ ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు? ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఇవాళ సమాజం ఆలోచిస్తుంది. ఒక బీసీ మంత్రి ఇంటిని తగలబడితే ఈ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. వీళ్ళు చేసిన తప్పిదనాల మూలంగా అమాయకులు బలవుతున్నారు. ఉవ్వెత్తున కొన్ని కార్యక్రమాలు లేవనెత్తడానికి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఓట్ బ్యాంక్ రాజకీయాలకు వినియోగించుకుంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని ఈ సింహపురి ద్వారా తీవ్రంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం. సమాజం విడిపోయినా, సమాజంలో విధ్వంసాన్ని సృష్టించైనా ఓట్ల రాజకీయాలు చేయాలంటే తీవ్రంగా భారతీయ జనతా పార్టీ నిలవరింపేటువంటి ప్రయత్నం దేవాలయాల్లో చేశాం. అలానే జిల్లా విషయంలో కూడా మనం వెనకంజి వేసే ప్రసక్తి లేదు. జిల్లా ఒక నరరూప రాక్షసుడు భారతదేశం ఎడల. వేల మంది ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి ఉంది జిల్లా అంశంలో. అలాంటి వ్యక్తి యొక్క పేరు రాష్ట్రం నడిపటిలో గుంటూరులో జిన్నా చౌక్ అనే దాన్ని భారతీయ జనతా పార్టీ అంగీకరించదు అని ఈ సమావేశం ద్వారా స్పష్టంగా చెప్తున్నాం. ఈ ప్రభుత్వం ఆ నామాన్ని తొలగించి మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు పెట్టాలని మనం కోరుతున్నాం. దేశభక్తుడు, నిగర్వి, బ్రహ్మచారి, నిజాయితీపరుడు. ఆయన పేరు పెట్టడానికి మీకు ఇబ్బంది ఏంటి? రంగులు మారుస్తారా? రంగులు మారిస్తే భారతీయ జనతా పార్టీ సంతోషించదు. మీరు అబ్దుల్ కలాం పేరును మార్చి తీరవలసిందే. ఈ సమావేశం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి స్ట్రాంగ్ గా మనం సిగ్నల్ పంపిస్తున్నాం, మనం డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా నిజమైన ప్రతిపక్షంగా మనం ఈ రాష్ట్రాన్ని వీళ్ళ అభివృద్ధి చేయడంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేశారు. అవన్నీ కూడా మనం నరేంద్ర మోడీ గారిని అభినందిస్తూ చేసేటువంటి తీర్మానంలో ప్రస్తావిస్తారు. ఒక రకంగా ప్రతిపక్షం
ఒక రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పక్షం, ఒక రకంగా ప్రతిపక్షం, ఒక రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పక్షం ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే, నరేంద్ర మోడీ మాత్రమే. కాబట్టి మనం ఈ సమావేశం ద్వారా కుటుంబ రాజకీయాలను వ్యతిరేకిస్తూ ఆత్మకూరులో కూడా భారతీయ జనతా పార్టీ పోటీ చేయబడుతుంది. దేశంలో కుటుంబ రాజకీయాలకి అడ్డుకట్ట వేసినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. మనం మన పార్టీలో నరేంద్ర మోడీ గారు ఈ మధ్యకాలంలో తెలియజేశారు, చాలా మంది కుటుంబాలకు సీట్లు రాలేదు, వాళ్ళ కొడుకులకి సీట్లు రాలేదు అనే విషయాన్ని. అలానే అదే ఆలోచనతో మనం ఇక్కడ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక ఆలోచనల్ని ఎండగట్టడానికి ఆత్మకూరుని ఒక ఇన్స్ట్రుమెంట్ గా, ఒక సాధనగా వినియోగించుకుంటాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే ఎన్నికల్లో అవినీతి, డబ్బు ఖర్చు పెట్టే విధానం, వాలంటరీ వ్యవస్థ ఓట్లని చేపట్టుకునేటువంటి విధానాన్ని భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మన ఆలోచనలతో ఇప్పటి వరకు తిరుపతిలో జరిగినాయి, బద్వేల్లో జరిగినాయి, మన ఓటు పేపర్తో అడిగాం. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం అలాంటి చర్యలకు పాల్పడితే బహిరంగ పోరాటాన్ని కూడా భారతీయ జనతా పార్టీ బరి తెగించి పోరాటం చేస్తుందని ఈ యొక్క నెల్లూరు కార్యవర్గ సమావేశం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ డీజిల్ ధరల మీద ఉద్యమం, రేపు నడ్డా గారి కార్యక్రమాన్ని 6-7లో శక్తి కేంద్ర ప్రముఖులందరూ కూడా ప్రతి జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లాలో ఉన్నటువంటి బాధ్యత గల వ్యక్తులు 450 మంది 400 మంది వచ్చేటువంటి యోజనాబద్ధమైనటువంటి ఒక ప్లాన్ చేసి విజయవాడలో పిన్ డ్రాప్ సైలెంట్ గా శక్తి కేంద్రం ఆధారంగా ఈ రాష్ట్రంలో రాజకీయాలను మారుస్తున్నాం అనే ఆలోచన నిర్మాణం చేసేటువంటి పరిస్థితిని మీరు శక్తి కేంద్ర ప్రముఖులు ప్రతి జిల్లా నుంచి తీసుకొచ్చేటువంటి విధానాన్ని రూపకల్పన చేయాలి. అలానే గోదావరి జోన్లో 5 సభ్యులు ప్రతి పోలింగ్ బూత్ కి 45,000 50,000 మందిని సమీకరించి రాష్ట్ర రాజకీయాల్లో మలుపు తిప్పేటువంటి ఈ 2 సమావేశాల్ని అందరూ కూడా ఛాలెంజ్ గా తీసుకోవాలి. మనకు అనేకమైన కార్యక్రమాలు కేంద్రం ఇస్తుంది. కేంద్రం మన జైపూర్ సమావేశంలో మన పార్టీని 25 సంవత్సరాలు యోజనాబద్ధమైనటువంటి ప్లానింగ్ చేస్తున్నారు. ఎంతో ముందు చూపుతో అనేక కార్యక్రమాలను ఇస్తూ మానిటరింగ్ చేస్తున్నారు. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీని సంస్థాగతంగా జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో మనకున్నటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శుల పై బాధ్యత ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కేంద్రం ఏం చేస్తుంది, ఏ విధమైనటువంటి ఆలోచనలు మనకి ఇస్తుంది, నరేంద్ర మోడీ 8 సంవత్సరాల పరిపాలనలో ఉన్నటువంటి కార్యక్రమాల గురించి మాట్లాడతారు. అలానే శిక్షణా తరగతుల గురించి మాట్లాడతారు. అనేక కార్యక్రమాలు మన ముందున్నాయి. వాటినన్నిటినీ కూడా స్పిరిట్తో తీసుకోవాలి. వాటినన్నిటినీ కూడా భారతీయ జనతా పార్టీ, జనసేన 24లో అధికారంలోకి వచ్చేటువంటి కార్యక్రమంగా మనం అందరం కూడా స్వీకరించాలని ఈ సమావేశం ద్వారా మేము అందరినీ కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్.
ఈరోజు మన భారతీయ జనతా పార్టీలో ఆత్మకూరు నుంచి రవీందర్ రెడ్డి గారు పార్టీలో చెప్తున్నారు. వాళ్ళని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నా. బిజ్జవేముల రవీందర్ రెడ్డి. బిజ్జవేముల రవీంద్రనాథ్ రెడ్డి. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆదినారాయణ రెడ్డి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు. రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు గారు. ఇప్పుడే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుల సమక్షంలో, ఈ రాష్ట్ర ఇన్ఛార్జి సమక్షంలో, అట్లాగే రాజ్యసభ సభ్యులు పెద్దలు జాతీయ కార్యదర్శి అయినటువంటి సత్య గారి సమక్షంలో, మిగతా ఎమ్మెల్సీ గారి సమక్షంలో చేరినటువంటి బిజ్జవేముల రవీంద్రారెడ్డి గారు మన నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి బ్రాహ్మణ కాకలో పుట్టి, బ్రాహ్మణ పల్లెలో పుట్టి, ఇవాళ మన బీజేపీ పార్టీలో చేరి పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను అని చెప్పని మన ముందుకు వచ్చినటువంటి వ్యక్తి, ఆత్మకూరులో నియోజకవర్గంలో వచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు పార్టీలో చేరాలని చెప్పినటువంటి విషయాన్ని మీకు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి. సో ఈరోజు పెద్దలందరికీ నమస్కారం, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. సో ఈరోజు నాకు అడ్మిషన్ లభించిందండి, బీజేపీ పార్టీలోకి అడ్మిషన్ లభించింది. చాలా సంతోషంగా ఉంది. నేను థర్డ్ జనరేషన్ సంబంధించిన వ్యక్తినండి. మా మొదటి జనరేషన్లో మా తాతగారు మేకపాటి వెంకరెడ్డి గారు మొట్టమొదటి బీజేపీ ఏర్పడినప్పుడు ఉదయగిరి శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. అప్పుడు శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ఉదయగిరి శాసనసభ్యులుగా పనిచేశారండి. సో నాకు ఈరోజు బీజేపీలోకి రావడం, థర్డ్ జనరేషన్గా బీజేపీలోకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరూ కూడా 1 గంటకి ప్రెస్ మీట్ ఉంటుంది ఇక్కడే అటుపక్కగా.
లంచ్ టైంలో. తర్వాత సమారోప్కి మీడియా మిత్రులందరూ కూడా రావాల్సిందిగా రవి. 4:30కి సమారోప్ కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత సత్యకుమార్ గారి ప్రెస్ మీట్ ఉంటుంది. ఈ యొక్క 3 సమావేశాలకు మీడియా మిత్రులందరూ కూడా హాజరు కావాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతానికి మీడియా మిత్రులు కొంచెం మా సంస్థాగతమైనటువంటి సమావేశం కాబట్టి మీరు 1 గంటకు రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. 1 గంటకి జీవీఎల్ గారి ప్రెస్ మీట్ ఉంటుంది. 4:30 గంటలకి సత్యకుమార్ గారి ప్రెస్ మీట్ ఉంటుంది.